మాజీ ఎంపీ రేణుకమ్మ గారు కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే మన పార్టీ తరఫున మన 5 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలపాలని చెప్పిన తర్వాత అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే జిల్లా కావాలా, మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే అందరూ ఆలోచన చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా ప్రజల మనోభావాలు చంద్రబాబు తెలుసుకోవాలి. ఇన్ని రోజులుగా రిలే నిరాదీక్ష చేస్తా ఉన్నారు. జిల్లా కావాలా, మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశం ప్రజల్లో ఉంది. నేను కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు అనుకుంటే, కూటమి ప్రభుత్వం అనుకుంటే ఇదే పెద్ద సంగతి కాదు. ఇవ్వాలనుకుంటే జిల్లాని మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వంగా నడపచ్చు. అయినా ఏది కూడా పట్టినట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే అందరి కోరిక ఇది. దాదాపుగా 100 కిలోమీటర్లు మనం పోవాల్సి వస్తా ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ కి కర్నూలు పోవాల్సి వస్తా ఉంది. ఏదైనా పనులు కావాలన్నా కూడా కర్నూలు పోవాల్సి వస్తా ఉంది. అలాంటి పరిస్థితి లేకుండా ఆదోని జిల్లా అయిందంటే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన. అంటే ఇంకా పేద ప్రజలు కానీ, ఏదైనా పేద విద్యార్థులు కానీ ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్నా వైద్య పరంగా కూడా దాదాపుగా 100 కిలోమీటర్లు పోవాల్సి వస్తా ఉంది. కాబట్టి అవన్నీ ముందరాదు, అలాంటి ఇబ్బంది పడరాదని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ ఆలూరు, పత్తికొండ, ఎమీనూరు, మంత్రాలయం, ఆదూరు ఈ 5 నియోజకవర్గాలు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ వెనుకబడిన ప్రాంతంలో పేదలకు ఇబ్బంది ఉండాలి. ఏదైనా కానీ మెడికల్ కాలేజ్ ద్వారా వాళ్ళకి వైద్యం అందుతాది, విద్య అందుతా అని చెప్పేసి ఆలోచన ఆయన ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా రాష్ట్రంలోనే 10 కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత మేము పోయి అడిగినాం. అక్కడ పోయి మాకు మెడికల్ కాలేజీ మాకు ఆలోచన కావాల్సి అంటే ఇచ్చినాను ఇమ్మీడియట్ గా. మరి ఆ రోజుల్లో ఆయన మా మాట మీద గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏదున్నా కూడా జిల్లా కావాలని చెప్పేసి ఆ గౌరవంతో జిల్లా కూడా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదన్నా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలా, పేదలు దృష్టిలో పెట్టుకోవాలా, వెనుకబడి ప్రాంతం కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం. ఏదంటే అందరికి కూడా కావాలి కాబట్టి ఈరోజు ఇది జిల్లా అయితే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతోనే పార్టీలకు అతీతంగా వచ్చి ఈ రోజు అందరికి కూడా మద్దతు ఇవ్వడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. పార్టీలు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏదన్నా కూడా మనము మన జిల్లాని సాధించుకోవాలా, ప్రభుత్వ పరంగా కూడా మెడికల్ కాలేజ్ సాధించుకోవాలనే సంకల్పం ఉంది. ఏదైతే జిల్లా కోసం పోరాటం చేస్తా ఉన్నామో, ఏదైతే ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ నడుపుకుంటా ఉన్నామో ప్రతి పార్టీలకు అతీతంగానే అందరూ కలిసికట్టుగా సహకారం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎంతసేపు ఉన్నా ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి మన పార్టీ పరంగా కాదు, అందరూ కూడా కావాలా. అందరూ కలిసికట్టుగా వస్తే ఐక్యమత్యంతో సాధించుకోలేదు ఏమీ లేదు. ఏదన్నా కూడా చేసుకోగలుగుతామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చినాక 13 జిల్లాలు చేశారు. ఆ రోజు మేము అడిగినాం, రేణుకమ్మ గారు అడిగారు, సార్ మాకు ఆలం జిల్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి నియోజకవర్గంలో ఉన్నాం. అందరూ కూడా అడిగినాం. అంటే ఇప్పుడు 13 జిల్లాల వరకే పరిమితం చేస్తా ఉన్నాము. ఎందుకంటే పార్లమెంట్ సంబంధించిన జిల్లాలు చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కుదరదు, మళ్ళీ ఏమైనా ఉన్నా ఆలోచిస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ రోజు ఇంత బలంగా లేదు. ఆ రోజు జిల్లా కావాలని చెప్పేసి ఇంత బలంగా కూడా చేయలే. ఆ రోజుల్లో ఏదన్నా ఈరోజు చేస్తా ఉన్నారు కాబట్టి ఇచ్చేదాంట్లో తప్పలేదు. ఎందుకంటే 3 జిల్లాలు చేశారు. మార్కాపురం చేశాడు, తర్వాత మదనపల్లి చేశాడు, రంపచోడవరం చేశారు. కాబట్టి ఇది జిల్లా పెద్ద సమస్య కాదు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా మాకందరూ తెలుసు. మరి ఎందుకుగానే ఆయన చేయలేకపోతా ఉన్నారని కూడా ప్రజలకి సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము గట్టిగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదున్నా కూడా జిల్లా కావాలనే ఆకాంక్ష ఈ తాలూకాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా చుట్టూ ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమీనూరు, ఆదూరు వాళ్ళంతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా కొద్ది పేద వ్యాపారం చేసుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉత్తరి ధర్నాలు చేస్తూ రిలే తీసేస్తూ ఈరోజు
అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తా ఉన్నారంటే బలంగా ఈ కోరిక ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నేను గోకులం చేస్తా ఉంది. ఇదే కాదు ఆదోని మండలాలు కూడా చేయాల, ఎందుకంటే పెద్ద తమ్ముల మండలం కూడా అవసరమే ఉంది కాబట్టి పెద్ద తమ్ముడు కూడా మండలం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు రాండి, ఏదైనా ఉన్నా ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీలో ఏదైనా ప్రజా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా విధి పత్రాలు తీసుకొని ఖచ్చితంగా పెద్ద తమ్ముడు మండలం చేస్తుంది. వాళ్ళు ఆల్రెడీగా మీరు పెద్ద రోడ్డు చేస్తూ ఉంటారు కాబట్టి దానికేం తిరగలేదు. మిగతా మండలం ఆదోని మండలం దాదాపు 42 విలేజ్లు ఉన్నాయి కాబట్టి మీరు దాదాపుగా 3 మండలాలుగా విభజించి ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఏదన్నా కూడా ఈరోజు ఒక మహిళ ఎంపీ గారు మొదటి నుంచి ఎంపీగా ఉన్నప్పుడు కూడా మన రేణుకమ్మ గారు అందరికి అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా చెప్పిన వెంటనే ఆమె ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు మన మైనార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఆ రోజుల్లోన శాంక్షన్ చేసింది షాదీఖానా. ఇలాంటి వ్యక్తి కూడా చెప్పిన వెంటనే ఈరోజు వచ్చింది. ఏమ్మా ఆదోళనలో కూర్చున్నారు, అందరూ వచ్చిపోయినారు, మీరు కూడా మాజీ ఎంపీ కాబట్టి మీరు కూడా రావాలంటే పెద్ద ఎత్తున దండలు వేసుకుని ఇక్కడికి వచ్చింది. ఆమె ఒకటి రాలే, దాదాపుగా 500 మంది 600 మందితో ఈరోజు వచ్చి మద్దతు తెలుపుతా ఉందంటే ఆమెలో ఎంత బలంగా జిల్లా కావాలని కోరుకుందా ప్రజల్లో చెప్పేసి. అందుకే ప్రతి నియోజకవర్గంలో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏదైతే ఈ రోజు బలంగా ఎంత బలంగా ఈ రోజు ఎంపీ గారు మాజీ ఎంపీ గారు వచ్చి రిలే నినాదీక్ష ఉన్న వాళ్ళందరూ దండలేసి ఈ రోజు అన్ని విధాలుగా మద్దతు తెలుపుతా ఉన్నారు, సంఘీభావం తెలుపుతా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏదైనా ఉన్నా బలంగా కూడా మీరు ఇక్కడైతే ఆందోళన చేస్తా ఉన్నారో మీరు కూడా మీ నియోజకవర్గాల్లో కూడా రిలే దీక్షలు చేసి పెడితే అది గర్వకారణం మనకని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా ఈరోజు మా రేణుకమ్మ గారు చెప్పిన వెంటనే హైదరాబాద్ లో ఉన్నాయమ్మ, ఎమ్మినూరులో లేదు, హైదరాబాద్ లో ఉంటే ఎమ్మినూరుకి వచ్చి వాళ్ళందరూ నాయకులతో మాట్లాడుకొని అదే కాకుండా అందరితో కలిసిమెలిసి వస్తూ ఈ రోజు వచ్చి నాకు కూడా తెలియదు ఇన్ఫర్మేషన్ ఇంతమంది వస్తారని చెప్పేసి అనుకోకుండా